హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చిర్రాకు కోడిగుడ్డు పొరటు చేయబోతున్నాను. అది నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటుంది. ఆకైతే ఒక కట్ట తీసుకున్నాను. నీట్గా దాన్ని ఒలుచుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. 2 ఎగ్స్ అనమాట. ఒక కట్టకి 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మనం ఎక్కువ కావాలంటే కూడా ఎగ్స్ వేసుకోవచ్చు. అలాగే మనం ఆనియన్స్ ఒక 2 వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ అంతా వేసేసి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఆనియన్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇంకా అలాగే మనం ఎగ్స్ కూడా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. 2 అయితే నేను ఒక కట్టకి 2 వేసాను కదా, అలాగే మనం ఒక 3-4 కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి వచ్చేసి కొద్దిగా పసుపు, మనకు ఈ ఎగ్కి సరిపడేట్టుగా టేస్ట్కి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆనియన్ కూడా బాగా వేగుతుంది అనమాట సాల్ట్ పసుపు వేస్తే. అలాగే మనం నీట్గా కొంచెం దీన్ని బాగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోవలేదండి ఎర్రగడ్డ అనేది. కొంచెం ఒక మీడియంగా ఒక 50% ఉడికితే చాలు. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ వరకు వస్తే చాలండి, ఎక్కువ అయితే వేయించుకోవలేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఎగ్ పొరుట్లాగా చేసుకోవాలి. దీంట్లో తర్వాత ఆకుకూర కడిగి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 2 ఎగ్స్ వేసాను. ఒక 2 గుడ్లు మాత్రమే వేసుకున్నాను నేను ఒక కట్ట ఆకుకూరకి. వేసేసి దీన్ని కొంచెం హీట్ అయ్యాక బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆకుకూర కూడా నీట్గా కడిగి జల్లెడి గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నీట్గా ఆ గుడ్డంతా పొరటులాగా చేసుకోవాలి. మనము చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ తాలింపు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తింటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎవరైనా చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా గుడ్డంతా మనం ఇలా ముక్కలు ముక్కలుగా నీట్గా ఇట్లా చేసుకోవాలన్నమాట. మనం పొరటు ఎలా చేస్తామో సేమ్ అలాగే. ఇప్పుడు వచ్చేసి ఆకుకూర అంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం కడిగి పెట్టున్నాం కదా, ఇవంతా నీట్గా దీంట్లో వేసుకునేసి మనం ఆల్రెడీ గుడ్లో కొంచెం సాల్ట్ వేసున్నాము. అదైతే సరిపోదు, ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. ఎందుకంటే ఆకుకి సాల్ట్ పట్టలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూసారా, ఆయిల్ కూడా సరిపోయింది. ఫస్ట్లో మనకి ఎక్కువనే అనిపిస్తుంది, మనం ఆకుకూర కూడా ఉడకాలి కాబట్టి ఆయిల్ కూడా సరిపోతుంది. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటుకోకుండా. ఇంకేం వేయలేదు. లాస్ట్లో అయితే మనం కొంచెం మిరప్పొడి ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. పొడిగా కూడా ఉంటుంది, ఇది టేస్ట్ బాగుంటుంది. ఇలా పొడి పొడిగా కూడా వస్తుంది మనకు ఆకుకూర అనేది. చూసారా, మొత్తం బాగా డ్రై అయిపోయింది, ఆకు ఉడికిపోయింది మొత్తం కూడా. ఆయిల్ కూడా అంతా కూడా సరిపోయింది కదా నీట్గా. ఇలా ఒకసారి అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నాను. మనం టేస్ట్కి తగ్గట్టుగా, మనం స్పైసీనెస్ తగ్గట్టుగా మనం కారం వేసేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సాల్టు, పసుపు, కారం ఇవేనండి ఈ మూడిటికి. ఎగ్ అలాగే మనకు ఆనియన్, ఆకుకూర. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు అయితే మనం స్లో మంట మీదే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఉంచుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అంతా పోతుంది, కారం అవంతా వేస్తాం కదా. పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది, వేయించుకుంటే. అదండి. అయితే
తాలింపు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా డిఫరెంట్గా ఆకుకూరతో అయితే ఒకసారి ఇలా ఎగ్గు చిర్రాకు పొరుటైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు పప్పులోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదండి ఈరోజు మా వంట అయితే. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.